హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇమాన్యువల్ రీతు గారిని డెమోన్ పవర్ని నామినేట్ చేయడం జరిగింది. జంట పక్షులు ఇద్దరిని ఒకేసారి నామినేట్ చేశారు. అడ్డెడ్డే అసలు రీజన్స్ కూడా బాగా చెప్పారు ఇమాన్యువల్. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే బ్యాక్ స్టాబింగ్ అని ఎందుకు ఇచ్చి అసలు నేను ఎక్కడ నీకు బ్యాక్ స్టాబింగ్ చేశాను, నేను ముందు నుంచి కళ్యాణ్నే గెలిపిస్తా అన్నాను, కళ్యాణ్ కోసమే ఆడాను, కళ్యాణ్కే నా ఓటు తను గెలిపించాలని, అప్పుడు నీకలా బ్యాక్ స్టాబింగ్ అవుతుంది అని అంటాడు. రీతు పాయింట్ ఏంటంటే నాకు రీతు గారు ఎలా అంటే ఇమాజినేషన్. తనుజ వచ్చి చెప్పింది ఇమాన్యువల్కి ఇస్తే నీకే పొడుస్తా అన్నారు అని చెప్పి తెలియగానే బ్యాక్ స్టాబింగ్ అంటారు. అది ఎక్కడంటే అసలు బ్యాక్ స్టాబింగ్ అవుతుంది? బ్యాక్ స్టాబింగే కాదు. అతను గేమ్ ముందు నుంచి కళ్యాణ్ అని చెప్పాడు, కళ్యాణ్ అని చెప్తూనే ఆడాడు. ఎక్కడా కూడా బ్యాక్ స్టాబింగ్ అయితే ఇమాన్యువల్ చేసినట్లయితే ఏం అనిపించలేదు. ఇంకా రకరకాలుగా తనుజ గారు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఇలా మాట్లాడి అలా మాట్లాడి రీతు నుంచి కళ్యాణ్కి ఈజీ అవుతుందని చెప్పి అక్కడ తనుజ గారు కదా రీతు గారికి బ్యాక్ స్టాప్ చేసింది. తనుజ కళ్యాణ్ గేమ్ ఆడితే రీతు గారు ఖచ్చితంగా తనుజ కళ్యాణ్ కాదు సారీ రీతు కళ్యాణ్ గేమ్ ఆడితే కళ్యాణ్కి ఈజీ అవుతుంది అని చెప్పి రీతు గారిని కదా గేమ్లో ఉంచడానికి ట్రై చేశారు. అక్కడ ఈవిడ ఎలాగనుకుంటారు, తనుజ కదా బ్యాక్ స్టాబింగ్ చేసింది, అప్పుడు తనకి తక్క కాంపిటేటర్ ఉంచాలి కదా. అలా చూసుకున్నా సరే అది బ్యాక్ స్టాబింగ్ అయితే కాదు. ఇమాన్యువల్ మంచి పాయింట్ పెట్టి నామినేట్ చేశారు. ఏదో చెయ్యాలని కాకుండా సేఫ్ ఆడకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా రీతుకు పెట్టి నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ బ్రదర్ బాండింగ్ ఏదైతే ఉందో డీమన్ పవన్తో ఆ మోన్స్టర్ టాస్క్లో ఈరోజు డీమన్ పవన్ నేను రీతుని గెలిపించడానికే ఆడాను అని అంటారు. కానీ ఈ వారం రీతుని గెలిపించడానికి నేను ఆట ఆడాను అలా ఆడాను అంటున్న మనిషి మరి లాస్ట్ వీక్ నన్నే తీసేస్తారు, నాకే అవకాశం రాదని ఎందుకు అన్నారు? మరి ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా రీతు కోసం ఆడి వ్యర్థం చేసుకున్నట్టే కదా. అప్పుడు ఆ పాయింట్ ఈయనే మాట్లాడారు, ఇప్పుడు ఈ పాయింట్ ఈయనే మాట్లాడారు, రెండు కాంట్రాడిక్ట్ చేసుకున్నారు. సో ఎటువైపు నుంచి ఎటు చూసుకున్నా సరే డీమన్ పవన్ అయితే ఫ్లిప్ అయ్యారని అనిపించింది నాకైతే. ఇది నా పాయింట్. డీమన్ పవన్ ఫ్లిప్ అవ్వకుండా ఉండాల్సింది. అతను ఏది ఉంటే అది ఇప్పుడు బయట పెట్టారా, బయట పెట్టాల్సి వచ్చిందో తెలీదు. ఆ మాన్స్టర్ టాస్క్ ఆ టాపిక్ 2 వారాల నుంచి సాగుతూనే ఉంది. ఏ ముహూర్తాన టాస్క్ డిజైన్ చేసారో తెలియదు కానీ మొత్తానికి ఒక అన్నదమ్ములు ఇద్దరు ఇట్లా విభేదాలు వచ్చేసాయని చెప్పుకోవచ్చు ఇంట్లోని. సో డీమన్ పవన్ అయితే ఆ పాయింట్ చెప్తారు. అప్పుడు నువ్వు నాకు ముందే చెప్పాలి కదా, నువ్వు రీతు కోసం సపోర్ట్ చేస్తూ ఆడుతున్నావని, మరి నాకు ఎందుకు ముందు చెప్పలేదని ఇమాన్యువల్ గారు అడిగితే డీమన్ పవన్ వచ్చి నాకు అంత టైం దొరకలేదు, అంత టైం ఎక్కడుంది అని అంటున్నాడు. ఇమాన్యువలే కదా, నేను షాక్ అయ్యాను. చాలా టైం ఉందండి, చాలా టైం ఉంది. డీమన్ పవన్ అప్పుడే చెప్పుకుని ఉండాల్సింది కానీ చెప్పలేదు. అతను గెలిపించడం కోసం అటు నుంచి మద్దతు తీసుకొని ఎట్లా ఒకలా గేమ్ ఆడదాం అనుకున్నారు. అది పాపం బెడ్స్ కొట్టింది అనమాట. బెడ్స్ కొట్టింది అనుకోదు, రీతు గారు ఎట్లాగో కెప్టెన్ అయ్యారు కాబట్టి ఈయనకు బెడ్స్ కొట్టిందని చెప్పచ్చు. ఇది ఇమాన్యువల్ అండ్ డీమన్ పవన్ అండ్ రీతు తాలూకా నామినేషన్ ప్రాసెస్లో జరిగిన వాదన అనమాట. సో ఇది నా ఏమంటారు వాళ్ళ పాయింట్స్, నాకు తెలిసిన అప్డేట్. సో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.